మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇండస్ట్రియల్ ఫిజిషియన్ డాక్టర్ దీప్తి సరోజిని గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, ఈ మధ్య మనం చూస్తే చిన్న ఏజ్ లోనే గ్రే హెయిర్ వస్తూ ఉన్నాయి, అదే విధంగా బాల్డ్ హెడ్ కనపడతా ఉన్నాయి. సో అంటే హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంది. సో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే, మేము మంచి ఆహారమే తీసుకుంటా ఉన్నాము, సో బాగా తలకి స్నానం చేసుకుంటా ఉన్నాము, అయినా ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. సో ఏంటి దీని రీజన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి? సో నవీన్, హెయిర్ ఫాల్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఈ మధ్య కాలంలో ప్రతి ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. ఒకప్పుడు చూస్తే మనం 50-60 వాళ్ళు కూడా మంచిగా నల్లగా ఎంటికలు ఉండేటివి, ఒత్తుగా ఉండేవి. సో మెయిన్ గా చూస్తే ఏంటి అంటే, మెన్ కి కొన్ని రీజన్స్ ఉంటాయి, ఉమెన్ కి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఏదైనా కూడా ముందు ఏంటి అంటే, ఒక హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా ఒక హెయిర్ అనేది హెయిర్ ఫాలికల్ నుంచి ఉత్పన్నం అవుతుంది. సో ఈ హెయిర్ ఫాలికల్ ఇస్ నథింగ్ బట్ ఏ సెక్రెటరీ గ్లాండ్ అనమాట. దాంట్లోంచే హెయిర్ అనేది మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి హెయిర్ స్ట్రాండ్కి 3 phases ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది అనాజన్ ఫేజ్ అంటారు, దాన్ని గ్రోత్ ఫేజ్ అంటారు. ఎప్పుడైతే హెయిర్ పెరుగుతుంది, ఇది 2 నుంచి 7 ఏళ్ల వరకు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనమాట. సో మన తలలో చూసుకుంటే ఎప్పుడైనా ఆ అనాజన్ ఫేజ్ లో ఉండే హెయిర్ స్ట్రాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక వెంట్రుక పెరగాలంటే 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అంటే ఒక వెంట్రుక రోజుకి 0.35 millimeters పెరుగుతుంది. ఆన్ అన్ యావరేజ్ ఒక నెలకి 1/2 inch పెరుగుతుంది. సో 6 inches పెరగాలంటే సంవత్సరం పడుతుంది. సో 6 inches అంటే ఇంత మాత్రం హెయిర్ పెరగాలంటే సంవత్సరం పడుతుంది అనమాట. సో అది హెయిర్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ అనాజన్ గ్రోత్. రెండోది ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వదు అలా అని చెప్పి ఊడిపోదు, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంటుంది. అలా స్టాగ్నెంట్ గా ఉండేది ఎప్పుడైనా ఊడిపోయేదానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇది 1% ఆఫ్ ద టోటల్ హెయిర్ ఉంటే అది నార్మల్. లాస్ట్ ఫేజ్ చూస్తే కనుక టీలోజన్ ఫేజ్ అంటాం. అది రెస్టింగ్ మోడ్, ఇంకా ఆ హెయిర్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినట్టు. సో ఏ క్షణంలో అయినా మనము ఆ హెయిర్ ఫాల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 phases-లో లాస్ట్ ఫేజ్ అనేది ప్రతిరోజు 50 నుంచి 100 వరకు కూడా కామన్ అని అనుకునేవాళ్ళం. సో అగైన్ ఏంటి అంటే, ఇది మన ఒత్తు హెయిర్ థిక్నెస్ ని బట్టి దాన్ని మనము డిసైడ్ చేస్తాం. మామూలుగా హెయిర్ కూమ్ చేసేటప్పుడు ఒక 4-5 వెంట్రుకలు రాలిపోతా ఉంటాయి, భయపడిపోతా ఉన్నా అంటే హెయిర్ ఫాల్ నార్మల్, దానికి భయపడాల్సిన నార్మల్ ఎంత మ్యామ్ అంటే ఒక 50 హెయిర్ స్ట్రాండ్స్ ఇస్ వెరీ కామన్. 10 to 12 అనే హెయిర్ స్ట్రాండ్స్ అనేది చాలా నార్మల్. అసలు 50 strands వరకు కూడా మనం పెద్దగా కంగారు పడక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అడుగుతున్నారు. ఎందుకు మీకు హెయిర్ అనేది వైట్ గా అయిపోతుంది, గ్రే కలర్ లో అయిపోతుంది అంటున్నారు. సో హెయిర్ ఫాల్ కైనా హెయిర్ గ్రేయింగ్ కైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటి అంటే, న్యూట్రిషన్ ఆఫ్ ద హెయిర్. హెయిర్ న్యూట్రిషన్ కి ముఖ్యంగా వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వైటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హెయిర్ ఫాలికల్ కి కావాల్సిన అప్రోప్రియేట్ న్యూట్రిషన్స్ అన్ని అందాలి అంటే వైటమిన్ D3, వైటమిన్ B12 కూడా చాలా అవసరం. ఇవి కాకుండా మినరల్స్ దగ్గరకు వస్తే మీకు జింక్ ఇంపార్టెంట్, సెలెనియం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి డైలీ రెగ్యులర్ ఫుడ్ లో ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇవన్నిటిని పక్కన పెడితే అసలు హెయిర్ గ్రేయింగ్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ జెనెటిక్స్. సో జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మాత్రమే చాలా వరకు తల్లిదండ్రుల్లో ఎంత త్వరగా గ్రేయింగ్ అవుతుందో పిల్లల్లో కూడా అది చాలా కామన్గా అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనకున్న క్లైమేట్స్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, జన్యుపరమైన మార్పులు ఎక్కువ రావటం మూలాన హెయిర్ గ్రేయింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. ఇంకొకటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రేషియోస్, అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. హెయిర్ గ్రోత్కి ఈస్ట్రోజన్ పనికొస్తుంది, హెయిర్ ఫాల్కి ప్రొజెస్ట్రాన్ ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది. సో ఈ రెండు, అండ్ అగైన్ టెస్టోస్టెరాన్ టు సమ్ ఎక్స్టెంట్. మేల్స్లో ఒక రకంగా మొత్తం మెకానిజం ఉంటుంది, ఫిమేల్స్లో ఒక రకంగా ఉంటుంది. మీరు చూస్తే చాలామంది జెంట్స్లో ఎర్లీ బాల్డ్నెస్ వచ్చేస్తుంది. అంటే అది మెయిన్గా జన్యుపరమైన మార్పుల వల్ల ఎక్కువ వస్తుంది. హెరిడిటీ రీజన్స్లో ఎక్కువ మనకి బాల్డ్ హెడ్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే చాలా కామన్ ఫ్యాక్టర్ స్ట్రెస్.
సో అది ఏ రకమైన స్ట్రెస్ అంటే ఎటువంటి ఒత్తిడి అయినా కానివ్వండి, అది మెడికల్ పరంగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు హెయిర్ లాస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అయిపోగానే ప్రొజెస్ట్రాన్ లెవెల్ పెరుగుతుంది అనమాట. సో అది ఇవన్నీ టెంపరీ ఫేజెస్, బట్ ఆ తర్వాత మనం రికవర్ ఎలా చేసుకుంటాం అనే దాని మీద మనకి డిపెండ్ అవుతుంది. మన వెయిట్ మెయింటెనెన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ప్యూబర్టీలో కూడా కొంతమందికి బాల నెరుపు అని వింటూ ఉంటాం మనం ఒక మాట. బాల నెరుపు వచ్చేసింది అప్పుడే, నీకు చిన్న వయసులోనే ఎందుకు వచ్చేసింది, అప్పుడు కూడా అంతే ప్యూబర్టీలో కూడా మళ్ళీ వాళ్ళకి రివర్స్ చేయొచ్చా మ్యామ్? అంటే చిన్న ఏజ్ లో వాళ్ళకి వస్తాయి. చిన్న ఏజ్ లో వచ్చిన పిల్లలకి ఏమవుతుంది అంటే, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేస్తే కనుక మళ్ళీ రెగ్యులర్ నార్మల్ హెయిర్ గ్రోత్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక హెయిర్ ఉందంటే జీవితకాలం ఏముండదు, అది షెడ్ అయిపోయి మళ్ళీ కొత్త హెయిర్ గ్రోత్ వస్తుంది. ఆ కొత్తగా వచ్చే హెయిర్ గ్రే అవ్వకుండా చూసుకోవడానికి మనకు అవసరమైన వైటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక సరిపోతుంది. సో ఇవి కొన్ని కీలకమైన విషయాలు ఉంటాయి. గ్రే హెయిర్ పెద్దవాళ్ళలో కూడా మళ్ళీ వైట్ ని బ్లాక్ చేయొచ్చా అండి? అది కష్టం. అంటే వైట్ ని బ్లాక్ చేయటం అనేది కుదరదు, కానీ త్వరగా గ్రే హెయిర్ రాకుండా ఆపుకోవటానికి అవకాశం ఉంటుంది. దానికి హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఈ పొల్యూషన్ వల్ల కూడా ఇట్లా హెయిర్ ఫాల్ కావచ్చు, గ్రే హెయిర్ కావచ్చు వస్తుందని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అంటే? చాలా కరెక్ట్. ఎందుకంటే మీకు పొల్యూషన్ వల్ల డస్ట్ పార్టికల్స్ అన్ని హెయిర్ ఫాలికల్స్ లో ఇదైపోయి హెయిర్ ఫాలికల్ ని క్లాగ్ చేసేస్తాయి. అంటే ఇప్పుడు ఒక పైప్ లోంచి నీళ్ళు రావాలి అనే పైప్ లో ఒక ఏదైనా అడ్డం పెట్టేస్తే ఎలా అయితే అవుతుందో దాన్ని క్లాగింగ్ అంటారు. సో ఆబ్వియస్లీ హెయిర్ ఫాలికల్ క్లాగ్ అయిపోతే గ్రోత్ ఉండదు. సో దానివల్ల కూడా మీకు ఇంపాక్ట్ వస్తుంది. సో అందుకని మనం రెగ్యులర్గా తలస్నానం చేయటము ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ హెయిర్ గ్రే అయిపోతుంది లేకపోతే ఇంకా పెరిగేసేయాలి అన్న ఆలోచనతో చాలామంది ఏం చేస్తారంటే కెమికల్స్ వైపు మొగ్గు చూపిస్తారు. అంటే మనం మెడికల్ ట్రీట్మెంట్, ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అని షాంపూ మీద ఉంది, యాంటీ డాండ్రఫ్ అని దీని మీద ఉంది అని రకరకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు. బట్ మీరు ఎంత కెమికల్స్ని అయితే యూజ్ చేస్తారో మీరు అంతగా మీ హెయిర్ని హార్మ్ చేస్తున్నట్టు అర్థం. టెంపరీగా కొంతవరకు మనకి ఉపయోగం ఉండొచ్చు, బట్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమవుతుంది అనేది మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఇంకొకటి ఏంటంటే, మనం అసలు ఆలోచిస్తే పాతకాలంలో ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు, వాళ్ళ హెయిర్ ఎంత బాగుండేదండి. వాళ్ళకి అప్పట్లో ఏం కెమికల్స్ ఉన్నాయని, ఏం కెమికల్స్ లేవు కదా అప్పట్లో. ఏది ఇప్పుడు షాంపూలు, కండిషనర్లు ఇవన్నీ ఏమున్నాయి, ఏమీ లేదు. సో మనం ఎంతగా ప్రకృతితో అలైన్ అయ్యి, మనం ఎంతగా ప్రాపర్ అప్రోప్రియేట్ బ్యాలెన్స్, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తామో దానివల్లే మన శరీరం అంతా నార్మల్ ఉంటుంది. పూర్తి చేంజ్ అయినట్టుంది. ఎందుకంటే నాకు కూడా గుర్తుండగా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళందుకు కుంకుడుకాయలతోనే స్నానం చేయించేవాళ్ళు మంచిగా. సో అసలు ఆయిల్ కూడా పెట్టకుండా ఉన్నామండి. ఒకప్పుడు ఆయిల్ పెట్టేవాళ్ళు మంచిగా, ఇప్పుడు ఆయిల్ పెడితే ఆయిలీ ఫేస్ అయిపోతా ఉందని పెట్టట్లేదు. ఆయిల్ పెట్టకపోవడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. అంటే ఆయిల్ అనేది మీకు బేసిక్ గా మనకి హెయిర్ ఫాలికల్స్ నుంచే, సెబేషియం గ్లాండ్స్ నుంచే అవసరమైన న్యూట్రిషన్ సెక్రీట్ అవుతుంది. ఓకే, మనకి బయట నుంచి అప్లై చేసే ఆయిల్స్ ఏం చేస్తాయి అంటే, ముఖ్యంగా మనం హెయిర్ స్కాల్ప్ చేసినప్పుడు మనం మసాజ్ లాగా చేస్తాం. ఎలా పెట్టుకున్నా ఎంతో కొంత మసాజ్ అవుతుంది హెయిర్కి. అలా అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పడుతుంది. అది బేసిక్ కాన్సెప్ట్. రెండోది, ఆయిల్ పెట్టినప్పుడు బయట పొల్యూటెంట్స్ అన్నీ హెయిర్కి స్టిక్ అయ్యి ఎక్స్టర్నల్ హెయిర్ని డ్యామేజ్ చేయకుండా పనికి వస్తుంది. అందుకని పెట్టేవాళ్ళు. ఈవెన్ మేము 10th క్లాస్ ఉండేటప్పుడు కూడా 2 జళ్ళు వేసుకుంటే ఇంతలా ఉండేది. అదే ఎన్ని తెలిసినా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మాకు ఉండట్లేదు. ఈవెన్ డాక్టర్స్ ఫేస్ దిస్ అలాట్. ఎందుకంటే మాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టైమ్లీ మీల్స్ ఉండదు, అట్ ద సేమ్ టైం టైమ్లీ స్లీప్ ఉండదు. సో దేనికైనా ఆహారం, నిద్ర సరైన టైంలో తీసుకోగలిగితేనే కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి అందుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే అందుతుందో మిగిలిన ఆర్గాన్స్ లాగే హెయిర్ కూడా అందంగా గ్రో అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. మొత్తానికి పెద్దగా టెన్షన్ ఏది మైండ్కి ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా, టెన్షన్ తీసుకోకుండా కూల్గా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అంతే. ఓకే, చిన్నపిల్లల్లో ఒకవేళ ఈ గ్రే హెయిర్ వచ్చిందంటే మాత్రం దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసే అవకాశం చాలా కామన్. చాలా వరకు మీకు చిన్నపిల్లల్లో కనిపించదు నవీన్. మెయిన్ గా మీకు కనిపించేది ఏంటి అంటే ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ లో కనిపిస్తుంది. హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే కనిపిస్తుంది. మీకు చిన్న పిల్లల్లో మనం ఎప్పుడు చూడం.
మీరు చూస్తే ఒక 10 ఏళ్ల పిల్లవాడి దగ్గర లేకపోతే 12-13 ఏళ్ల అమ్మాయిల్లోనూ హెయిర్ ఫాల్ కూడా ఆ టైంలో ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలోపేషియా ఏరేటా, అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుంది అంటే మన సొంత కణాలే మన హెయిర్ ఫాలికల్స్ని శత్రువులా భావించి వాటితో ఫైట్ చేస్తాయి. అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, హెయిర్ షెడ్ అయిపోతుంది. సో అట్లాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ని చూస్తూ ఉంటాం. అంటే మనం అసలు హెయిర్ ఫాల్ దేని వల్ల వస్తుంది అనేది కనుక్కోగలగాలి. మీరు ఎట్లాగూ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ కాబట్టి, అంటే ఒక 2 మాటలు, ఎక్కువ ఏ జాబ్ చేసే వాళ్ళల్లో ఈ హెయిర్ ఫాల్ చూడొచ్చండి? ఇది జాబ్కి రకరకాలుగా మనం దీన్ని అన్వయించుకోవచ్చు నవీన్. ఎలా అంటే స్ట్రెస్ఫుల్ జాబ్ చేసేవాళ్ళు, మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్, డెసిషన్ మేకర్స్, వాళ్ళలో స్ట్రెస్ కారణం అవుతుంది ఒకటి. రెండవది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్స్, మామూలు మిడిల్ మేనేజ్మెంట్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా బయట ఎక్స్పోజ్ అవ్వరు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఏసీ కింద ఉన్నా కూడా ఇదే అంతే, డ్రై అయిపోతుంది కదా హెయిర్. మీకు కావాల్సిన హైడ్రేషన్ అందదు. ఏసీ కింద ఉంటే ముందు ఏం చేస్తాం, మనం వాటర్ తాగం, హైడ్రేషన్ అవ్వదు. సో కావాల్సిన హైడ్రేషన్ అందినప్పుడు ఆబ్వియస్లీ మనకి హెయిర్ డ్రై అయిపోతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకపోతే కొన్ని కెమికల్ ఎక్స్పోజర్స్ అవుతూ ఉంటాయి మనకి తెలియకుండానే. ఈ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళు చాలా వరకు కెమికల్ ఎక్స్పోజర్స్ అవుతాయి. అలా అవ్వకుండా ఏం చేస్తామంటే హెయిర్ క్యాప్స్ ఇస్తారు. సో ఎక్స్పోజర్ టు సర్టన్ కెమికల్ పౌడర్స్ అవి అవ్వకుండా, సాల్వెంట్ పేపర్స్ అలాంటివి వాటికి అవ్వకుండా ఉండటానికి హెడ్ క్యాప్స్ ఇస్తారు. సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడే వాళ్ళలో పెద్ద ఇబ్బంది ఉండదు. కొన్ని జాబ్స్ ఉంటాయి, లైక్ పెయింటర్స్, వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా పెయింట్ చేయడమే కదా అని అనుకుంటారు. కానీ అది కూడా అట్లాంటి జాబ్స్లో వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి. వెల్డర్స్ ఉంటారు, వెల్డింగ్ ఫ్యూమ్స్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే వెల్డింగ్ ఫ్యూమ్స్ అంటే ఓన్లీ పల్మనరీ మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది అంటారు. అంతేకాకుండా సో ఈ వెల్డర్స్లో వాళ్ళు ఏంటంటే ఫైన్ డస్ట్ పార్టికల్స్ హెయిర్ స్కాల్ప్ మీద కూడా లాడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా మీకు చూస్తాం హెయిర్ ఫాలికల్స్ అనేది. సో వీళ్ళకి ఏంటి అంటే క్లెన్లీనెస్ ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకొని ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన పోషణ ఇస్తూ, పోషణ అంటే మళ్ళీ కెమికల్స్ అనుకునేది కాదు, న్యాచురల్ థింగ్స్ లైక్ కోకోనట్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె ఇలాంటివి కనుక ఇవ్వగలిగితే మనకి హెయిర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఎందుకంటే నాలాగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఒక ధైర్యం ఇచ్చారు. ఎందుకంటే రోజు ఒక 4-5 ఎంటికలు అయితే ఊడిపోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.